న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సామాజిక వికాసానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని కపిలేశ్వరపురం గ్రంథాలయ అధికారిని డి శివకుమారి అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించారు. ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. విద్యార్థులు సెల్ ఫోన్ వినియోగాలను తగ్గించుకొని పుస్తక పఠనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి తాతారావు, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వంగ శ్రీనివాస్, స్థానిక నాయకులు చిట్టూరి నాగేంద్ర ప్రసాద్, సత్యనారాయణ, ఎడ్యుకేషన్ వాలంటీర్ తారక్ వంశీ, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ సతీష్ తదితరులు గ్రంథాలయ ఆవశ్యకతను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయంలోని వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. వారసుల టైంలోనే కాకుండా నేను ఎక్కువ 10 సంవత్సరం ఇదే విషయం చెప్తున్నాను. ప్రతిరోజు గ్రంథాలయానికి రండి, కనీసం ఒక పావు గంట 15 నిమిషాలైనా 10 నిమిషాలైనా గ్రంథాలయానికి కేటాయించండి అని చెప్పి నేను అంటున్నాను. అని ఈ విషయం చెప్పచ్చో లేదో నాకు ఇప్పుడు తెలియదు, కానీ చెప్పాల్సి వస్తుంది. గ్రంథాలయంకి వెళ్తే ఏమి ఇస్తున్నారు అని పేరెంట్స్ కొంతమంది అడుగుతున్నారంట. గ్రంథాలయంలో ఏమీ ఇవ్వరమ్మా. గ్రంథాలయము జ్ఞానాన్ని ఇస్తుంది, అది మీరు సంపాదించుకోవాలి. అంటే గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదువుకోవడం వల్ల మీకు జ్ఞానం పెంపొందుతుంది. అర్థమైందా? రకాలుగా అంటే సాహిత్యం, నవళ్ళు, ఆధ్యాత్మికం, కాంపిటేటివ్, అలా చరిత్ర, దేశ నాయకుల జీవిత చరిత్రలు, అలా చాలా రకాల పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ చదువుకొని మీరు జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అందుకని గ్రంథాలయానికి వెళ్తే మేడం గారు ఏమిస్తారు అనే మాట అది కరెక్ట్ కాదు. ఏం చెప్తున్నారంటే మాకు కావాల్సింది మేము చదువుకోవడానికి వెళ్తున్నామని చెప్పండి. అలాగే ఇంటి దగ్గర చెప్పి వాళ్ళు పెట్టుకొని మన దగ్గరకు వచ్చి ప్రతి నెల 100 పుస్తకాలు తీసుకెళ్లి పేపర్లు వేయించుకొని చదువుకుంటున్నారు. అంటే ఆ సౌకర్యం వాళ్ళకి లేక నేర్చుకునేవారు, తెలుసుకునేవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏదైతే ప్రిపేర్ అయ్యేవారు. కానీ ప్రస్తుతం డిజిటలైజేషన్ రావడం అంతా కూడా నెట్తో మనం ఇలా నొక్కితే గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు ప్రపంచంలోనే ఈ భూమి మీద మానవాళికి సంబంధించి ఏ విషయమైనా సరే మనం ఇట్టే క్షణాలకు మనం పురోగమిస్తున్నాం. ఈ పురోగమనంలో మరి తొలి ప్రధాని జాతి నిర్మాతగా చెప్పేటువంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క కృషి ఉంది. ఈ సందర్భంగా వారిని స్మరించుకుంటూ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి గారికి, అదేవిధంగా గ్రంథాలయ మేడం గారికి, మరి రిటైర్డ్ టీచర్ సత్యనారాయణ గారికి, సోషల్ వెల్ఫేర్ సతీష్ గారికి, అదేవిధంగా వివేకానంద స్కూల్ వచ్చి చేసిన పెద్దలకి, అదేవిధంగా విలేకరులందరికీ నాయకు నమస్కారాలు. విద్యార్థులందరికీ నెహ్రూ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి లైబ్రరీకి వెళ్తానికి లైబ్రరీకి వెళ్తే ఏమి ఇచ్చారు అని క్వశ్చన్ ఆ ఇంటికాడ పేరెంట్స్ చేశారంటే ఆ లైబ్రరీకి వెళ్ళడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. ఇంచేతంటే మేము లైబ్రరీకి వెళ్ళి ఇప్పుడు మిమ్మల్ని రమ్మని కోరవలసి వస్తుంది. అప్పుడు మమ్మల్ని పొమ్మని కోరేవు. ఇప్పుడు బాబు లైబ్రరీ కట్టేస్తాం ఇబ్బంది రా బాబు అంటే ఇంకా మేము ఒక 1 గంట 2 గంటలు అక్కడే కూర్చొని చర్చించుకుని మరి సెలెక్ట్ అయ్యి మరి మీరు కూడా అదే చెప్పాలి. లైబ్రరీ అనేది మనకి స్వతంత్ర సమరయోధులు, మరి జాతి నిర్మాత, ప్రథమ భారత ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా మరి కపిలేశ్వరపురం మండలం హెడ్క్వార్టర్లోని మరి గ్రంథాలయ భవనంలో మరి ఈరోజు తొలి ప్రధాని జాతి నిర్మాత అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ జయంతి జరుపుకుంటూ మరియు గ్రంథాలయ వారోత్సవాలు కూడా నిర్వహిస్తున్నటువంటి మేడం కుమారి మేడం గారికి ప్రత్యేక అభినందనలు. మరియు వారి బృందానికి మరి అందరికీ తెలుసు మన దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఆయనకి బాలంటే చాలా ప్రేమ, ఆప్యాయత. అందుకనే ఆయన్ని మనం
ఈ యొక్క బాలల పట్ల ఆయనకున్న ప్రేమని కానీ వారి పట్ల వారికి ఉన్న ప్రత్యేక ఎందుకంటే నేటి బాలలే లేకపోతే పౌరులైన శ్లోకం లేకుండా దానికి విమోచనాలు చూపినటువంటి జాతీయ నిర్మాత నెహ్రూ గారు ఆయనకి బాలలకి ఎంతో ప్రేమ. మరి ఆ సందర్భంగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటూ మరి గ్రంథాలయ వారోత్సవంలో భాగంగా కార్యక్రమాలు ఎందుకంటే స్వాతంత్ర్యానికి ముందు ప్రజల్లో జాతీయ భావాలను నెలకొల్పడానికి ఏ విధమైన సాధనం లేనప్పుడు మరి గ్రంథాలయాల ద్వారా ప్రజలు విజ్ఞానవంతులు చైతన్యవంతులు చేయడానికి ఈ గ్రంథాలయ ఉద్యమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఎంతగానో ప్రసిద్ధింది. గాడిచర్ల హరీశ్వరరావు గారి కృషి ఇతర నాటి స్వతంత్ర సమరయోధులు జాతీయ నాయకుల కృషి వలన ప్రజల్లో జాతీయ భావాలు స్వాతంత్ర్యం పట్ల దాంట్లో పాల్గొనడానికి ఎంతో దోహదం చేసింది గ్రంథాలయ ఉద్యమం. మరి దాంట్లో భాగంగానే భారత ప్రభుత్వం కూడా ఈ యొక్క వారోత్సవాలు నిర్వహించడానికి ముందుకు వచ్చింది.